హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకం 13,000 రూపాయలు ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. డేట్ అయితే మార్చింది. డబ్బులు వేసే డేట్ని అయితే మార్చింది. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. జూలై 19వ తారీఖున అయితే కనుక వేసే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉందని చెప్పి ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. అయితే కాస్త డేట్ అయితే పొడిగించారు. అదేవిధంగా 2 విడతలకి డబ్బులు అయితే వేయబోతున్నారు. మొదటి విడతలో ఎంతమంది ఉంటే లబ్ధిదారులతో పాటు రెండో విడతగా కూడా ఈ అమౌంట్ అయితే వేయబోతున్నారు. ఎవరికి మొదటి విడతలు ఎవరికి వేస్తారు, రెండో విడతలు ఎవరికి వేస్తారు ఒకసారి తెలుసుకుందాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తల్లులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకం అమలుపై కూటమి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం 2026-27 నుంచి ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వ జీవో అయితే విడుదల చేసింది. ఈ సంవత్సరానికి సంబంధించి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులు అందరూ కూడా ఈ పథకానికి అయితే అర్హులే. ఈ పథకం అందరికీ వర్తిస్తుంది. ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న దాదాపు 64,76,000 మంది పైగా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్గా 65 లక్షల దగ్గరగా ఉన్నారు. మొత్తం లబ్ధిదారులు చూస్తే 68 లక్షల దాకా ఉండొచ్చని అయితే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికి వెరిఫికేషన్ అయితే ఆల్మోస్ట్ 65 లక్షల మంది దాకా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలిన వారు కూడా కొంచెం వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఇక విద్యార్థుల తల్లుల బ్యాంకుల్లో నేరుగా ఈ 13,000 రూపాయలు వేయబోతున్నారు. ఎప్పుడు వేస్తారు? నిజానికి జూన్ 12వ తారీఖున వేయాల్సి ఉన్నప్పటికీ కూడా కాస్త ఈ కొంచెం టైం అయితే పట్టింది. ఇప్పుడు 19వ తారీఖు వేస్తారనుకున్నా, అది కూడా డేట్ పొడిగించారు. జూలై 22వ తారీఖున అయితే కనుక ఈ అమౌంట్ అందరి తల్లుల ఖాతాల్లోనూ వేయబోతున్నారు. జూలై 22వ తారీఖు. అదే రోజు ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా ఈ యొక్క అర్హుల జాబితాను అయితే ప్రదర్శిస్తారు. ఒకవేళ మీకు ఏదైనా అభ్యంతరాలు ఉన్నా, మీకు ఎవరికైనా అమౌంట్ రాకపోయినా, ఏమైనా జరిగినప్పటికీ అభ్యంతరం అంటే ఆగస్టు 3వ తేదీ వరకు మీకు ఉన్నటువంటి ఇబ్బందులు, మాకు అర్హత ఉన్న డబ్బులు రాలేదు, లేకపోతే మాకు అన్ని క్లారిటీగా ఉన్న డబ్బులు పడలేదు, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే బ్యాంక్ అకౌంట్సా, లేకపోతే ఏదైనా మిస్టేక్స్ వచ్చి ఆధార్ కార్డు మిస్టేక్స్ వచ్చి ఇలా కొంతమంది ఎవరికైనా అమౌంట్ పడకపోయినా వాళ్ళు అన్ని అంటే అభ్యంతరాలు కూడా ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా స్వీకరించి ఆగస్టు 10న మరొకసారి జాబితాని అయితే విడుదల చేస్తారు. ఇక రెండో విడతలు ఎవరికి వేస్తారు అంటే కొంతమందికి మొదటి అర్హుల లిస్టులో ఉన్న వాళ్ళందరికీ వేసేసినప్పటికీ రెండో విడత కూడా ప్రకటించారు. రెండో విడతలో ఎవరికి డబ్బులు వేస్తారు? ఎవరికంటే కనుక ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఈ కాలేజ్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజీలో జాయిన్ అవుతారో వాళ్ళ అడ్మిషన్లు అన్ని కొంచెం లేటుగా అప్డేట్ అవుతాయి. వాళ్ళతో పాటుగా కొత్తగా 1వ తరగతిలో చేరిన వారు కూడా వారి వివరాలు కూడా నెక్స్ట్కి అప్డేట్ అవుతాయి. సో అందుకని ఎవరైతే 1వ తరగతిలో చేరిన వారు, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరిన వారు అందరికీ కూడా రెండో విడతలో డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. ఆ రెండో విడత డబ్బులు ఎప్పుడు వేస్తారు అంటే కనుక ఈ మొదటి విడతలో డబ్బులు పడని కొంతమందిని, అలాగే రెండో విడతలో 1వ క్లాసు అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వారు అందరికీ కూడా ఆగస్టు 30వ తేదీన అయితే కనుక ఆ అర్హుల జాబితాను ప్రకటించి అదే రోజున వారి తల్లుల ఖాతాలో కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ రెగ్యులర్గా 2వ క్లాస్ 3వ క్లాస్ నుంచి 10th వరకు చదివే విద్యార్థులందరికీ కూడా జూలై 22వ తారీఖున అమౌంట్ అయితే విడుదల చేస్తారు. ఒకవేళ ఎవరికైనా పడకపోతే ఆగస్టు 30న వేస్తారు. అలాగే ఒకటో సంవత్సరంలో 1వ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఆగస్టు 30వ తారీఖున డబ్బులు పడే అవకాశం ఉంది. ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి ప్రభుత్వం 15,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించినప్పటికీ గతంలో మాదిరిగానే ఈ పాఠశాల మౌలిక వస్తువులు, విద్యా పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి కోసం కాంట్రిబ్యూషన్ కింద 2,000 మినహాయించి 13,000 రూపాయలు అకౌంట్లో వేయబోతున్నారు. సో ఇప్పటికీ అర్హుల లిస్ట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయింది. మీకు ఏదైనా డౌట్ ఉన్నా గ్రామ వార్డు సచివాలయాల్లో చెక్ చేయించుకోవచ్చు. ఆల్మోస్ట్ పెద్దగా అర్హులు 68,000 మంది పైగా ఉంటే, 68 లక్షల మందికి పైగా ఉంటే ఆల్మోస్ట్ 65 లక్షల మందికి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. ఈ పైన ఉన్నది కూడా 1వ క్లాస్ ఇంటర్ జాయిన్ అయిన వాళ్ళే మాత్రమే ఉంటాయి, పెద్దగా ఉండదు. సో గత సంవత్సరం పడిన వారు అందరికీ సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేకుండా మాక్సిమం అయితే పడతాయి. సో ఒకసారి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే గ్రామ వార్డు సచివాలయంలో మీరు సంప్రదించండి. ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.